ఇది మీకు కొంచెం ఒక 2 నిమిషాలు వివరిస్తాను నేను. నిజానికి ఆ రోజు ఇదే వేదిక మీద ఒక 2 నెలల క్రితం మేమందరం కూర్చొని తెలంగాణలో మొట్టమొదటిసారిగా నోట్బుక్స్ కోసం ఒక కొత్త టెండర్ స్పెసిఫికేషన్ వచ్చింది. గమ్మత్ ఏంటంటే ఈ పేపర్ ఉంటుంది, నోట్బుక్ అంటేనే పేపర్ కదా, ఈ పేపర్లో ఒక వాటర్ మార్క్ ఉండాలన్నారు. వాటర్ మార్క్ అంటే జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, ఆ విధంగా పిల్లలు రాసుకునే కోట్లాది నోట్బుక్స్ మీద వాటర్ మార్క్ ఉండాలి అన్నారు. ఈ దేశంలో అది కార్పొరేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, డూన్ స్కూల్ కానీ, ఇక్కడ ఉండే ఆగాఖాన్ అకాడమీ కానీ, లేకపోతే సెయింట్ క్లారెట్ కానీ, లేకపోతే లిటిల్ ఫ్లవర్ కానీ, లేకపోతే మెరీడియన్ కానీ, చిరెక్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, నువ్వు బెస్ట్ పబ్లిక్ స్కూల్ ఎక్కడైనా ఆ పిల్లల నోట్బుక్లలో వాటర్ మార్క్ ఉంటుందేమో మీరు చూడండి. ఉండదు. నోట్బుక్ ఇవాళ రాసుకుంటారు, రేపు పక్కకు పెట్టేస్తారు. ఎగ్జామ్స్ అయిపోగానే నోట్బుక్ పక్కకు పోతాయి. దాంట్లో వాటర్ మార్క్ ఉండాల్సిన అవసరం ఏమున్నది? దాంట్లో వాటర్ మార్క్ ఉండాలని నిబంధన పెట్టిండ్రు. అప్పుడు ఇదే వేదిక మీద మీ అందరి సమక్షంలో కొంతమంది తెలంగాణ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా ఈ విషయాన్ని ప్రజల బతుకు తీసుకొచ్చినాం. ఒక్కసారి గజ్జన భయపడ్డారు వీళ్ళు. భయపడి దాన్ని 131 కోట్ల టెండర్ అయింది. అది ఒక్కసారి మీరందరూ అద్భుతంగా నిజాలు వార్తలు రాసినందువల్ల, నిజాలు ప్రజలకు చెప్పినందువల్ల ఒక్కసారి దాని వాల్యూ ఆ వాటర్ మార్క్ అనే నిబంధన తీసేసినందువల్ల తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరికీ న్యాయం జరిగి ఇప్పుడు అది కేవలం 53 కోట్ల టెండర్గానే మారింది. అంటే మీరు ఒకసారి చూడండి, దాదాపు 80 నుంచి 85 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు జరిగింది. అంటే ఆ దొంగల చేతికి పోయేది డబ్బులు ఆగినాయి. అంటే మీకు కావలసిన వాడికి టెండర్ రావాలంటే ఎట్లన్నా స్పెసిఫికేషన్స్ మార్చుకోవచ్చు. అధికారులు అలా ఉండనే ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళ పేరు చెప్పాను. ఇలా ఆయనకి ఇంకొక 3-4 ఛార్జీలు ఇచ్చిన ఆ ఘోష అంటే ఆయనకు ఎన్నన్నా ఛార్జీలు ఇవ్వండి, వాళ్ళు మొత్తం మీరు ఏం తీసుకపోతే అదంతా చేస్తూ ఉన్నారు. ఇలా ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న తెలంగాణ బిడ్డలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు వీళ్ళ దగ్గరకు పోయే పరిస్థితి లేదు. ముందు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొనాలంటే 50,000 టికెట్, 50,000 రూపాయల టికెట్ పెడితే తెలంగాణ బిడ్డలు ఆ మీటింగ్ హాల్లోకి పోతారు. వీళ్ళు మెయిల్స్ వేస్తే దానికి రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఇంత కోపం తెలంగాణ బిడ్డలంటే? ఇక రెండవది ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నిజంగా తెలంగాణలో చేనేత కార్మికులు చేతకాని వాళ్ళ? తెలంగాణలో చేనేత కార్మికులకు టవల్స్ నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు దుప్పట్లు నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు బట్టలు నేయడం రాదా? కోట్లాది మీటర్ల బట్టలు నేసే శక్తి చేనేత కార్మికులకు లేదా? సిరిసిల్లలో లేదా? భూదాన్ పోచంపల్లిలో లేదా? గద్వాలలో లేదా? లేకపోతే వరంగల్లో లేదా? లేకపోతే ఎక్కడ లేదు? చేనేత కార్మికులకు ఈ శక్తి లేదనేనా మీరు మఫత్లాల్కి ఇచ్చిండ్రు? అది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఇక్కడ ఒక కొత్త కుంభకోణం మేము చేసిన పరిశోధనలో బయటపడ్డది. ఈ టెస్కో అంటే ఒకప్పుడు ఆప్కో, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టెస్కో అయింది. చేనేత కార్మికుల సహకార సంఘాలందరికీ కూడా ఒక ఫెడరేషన్ అది. సో ఈ సంస్థ విచిత్రంగా రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థకు ఇగో ఈ లెటర్ ఇచ్చింది. ఏమని? చూడయ్యా, మా చేత కాదు, నువ్వు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్గా సర్టిఫికేట్ నీకు ఇస్తున్నామని. అసలు నువ్వు ఎవరి గొంతుక కావాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నేతన్నల గొంతుకగా ఉండాల్సిన ఈ టెస్కో రాజేష్ కార్పొరేషన్ అంటే రాజేష్ అగర్వాల్ అనే ఒక పారిశ్రామికవేత్తకు చెందిన ఈ కార్పొరేషన్కు నువ్వు మా తరపున బట్టలు తీసుకురా అన్నారు. ఏం అన్యాయం అండి ఇది! అసలు ఈ రాజేష్ కార్పొరేషన్ ఎవరు? ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి మొదటి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖలో కేవలం తిండి గింజలు సప్లై చేసే వ్యక్తి రాజేష్ అగర్వాల్. ఈ రాజేష్ అగర్వాల్కు టెస్కో వాళ్ళు 16/4/2026 నాడు వీళ్ళు ఒక ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటే నీకు అన్ని అధికారాలను నువ్వే సప్లై చేయి మా తరపున
అని చెప్పి రాజేష్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఈయన ఏం పని చేస్తాడు? తిండి గింజలు సప్లై చేసేటోడు, బట్టలు నేసే కార్పొరేషన్ ఇస్తుంది. ఇక చూడండి గమ్మత్ ఎంత ఉందో. అంటే ఇన్ని దుర్మార్గాలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు? అది దానికి ఆన్సర్ లేదు. తర్వాత ఈ రాజేష్ కార్పొరేషన్ ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిందో అప్పుడు వీళ్ళు సడన్గా నిద్రలేసిండ్రు. నిద్రలేసి హైకోర్టుకు పోయినరు. ఇంకా మూడో విషయం, రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక విచిత్రమైన విషయం ఏం జరుగుతుందంటే, నిజంగా ఇది అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విషయం. గవర్నమెంట్లో ఉండే 2 డిపార్ట్మెంట్లు పోయి హైకోర్టులో కొట్లాడుతున్నాయి. ఉదాహరణకు ఈరోజు ఈ కంపెనీలో ఈ టెండర్స్ అన్నీ చేసే డిపార్ట్మెంట్ ఏదయ్యా అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సప్లై చేసే డిపార్ట్మెంట్ ఏది? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఒకటేమో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి కింద ఉంటుంది, రెండవది శ్రీధర్ బాబు గారి కింద ఉంటుంది. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ శ్రీధర్ బాబు, తెలంగాణ టెక్స్టైల్ కార్పొరేషన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇంకెవరు. నెక్స్ట్ సంక్షేమ శాఖలు అంటే ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజరుద్దీన్. వీళ్ళిద్దరూ వాళ్ళు సెక్రటరియట్లో కూర్చొని సహాయత చేసుకోవచ్చు, కానీ వీళ్ళందరూ పోయి హైకోర్టులో కూర్చొని ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ ఏమో ఎస్సీ డిపార్ట్మెంట్, నేను మఫత్లాల్ నుంచే తీసుకుంటా అంటది ఎస్సీ డిపార్ట్మెంట్, నేను బాంబే నుంచే తీసుకుంటా, నేను ఇక్కడి నుంచే తీసుకుంటా అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఇక మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పి వీళ్ళు కూడా పోయి లేదు మేము కూడా చేస్తామని వీళ్ళు అంటారు. అక్కడ పోయి హైకోర్టులో కొట్లాడతారు. హైకోర్టులో కొట్లాడితే ఇక హైకోర్టు వీళ్ళిద్దరి మధ్యలో తగ్గు తీర్చి, సరేనయ్యా నువ్వు బయట కొనుక్కుంటే కొనుక్కో, ఒక 25% మాత్రం పాపం వీళ్ళకి తెలంగాణలోకి అంటారు. అంటే తెలంగాణ బిడ్డలు పోయి హైకోర్టు తలుపు తడితే తప్ప వీళ్ళకు న్యాయం జరగలే. ఆ న్యాయం జరిగిన కేవలం 25% న్యాయం మాత్రమే జరిగింది. మే 30వ తారీఖు నాడు కేటీఆర్ గారి సమక్షంలో మేమందరం చిన్న చితక కాంట్రాక్టర్లందరూ అందరం కలిసి ఇందిరా పార్కులో ధర్నా చేస్తే దొడ్డిదారిన 29 మే నాడు రాత్రికి రాత్రే దాన్ని నీరు గార్చాలని చెప్పేసి మరి కొత్త సర్క్యులర్ ఇచ్చారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు 687 కోట్ల కాంట్రాక్ట్ అయితే 2000 కోట్ల కుంభకోణం అయింది. రేవంత్ రెడ్డి గారు నేను ఇలా చెప్తున్నా, ఇగో మీరు నన్ను జైలుకు పంపించిన మంచిది, ఇగో మీ కుంభకోణం 2041 కోట్ల రూపాయల విలువైన టెండర్లు మీరు విద్యాశాఖలో ఇచ్చిండ్రు. ఇక ఇవి తెలిసినవి. తెలవని బంకుబెడ్ల కుంభకోణం 15,000 రూపాయలు ఒక బంకర్ బెడ్ అయితే మీరు 30,000 రూపాయలకు ఒక్కొక్క బంకర్ బెడ్ కొంటున్నారు. ఆ కుంభకోణం సపరేట్. సో అది కాకుండా ఈరోజు 2041 కోట్ల రూపాయల విలువైన వస్తువులు మీరు కొన్నారు. ఇంతవరకు ఒక్క ఐటెం కూడా పిల్లల దగ్గరికి రాలేదు. ఇలా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? మేము 687 కోట్లే కొనుగోలు చేశాము, మీకు ఎక్కడ కావాలంటే నేను రికార్డ్స్ అని చూపిస్తాను. ఏ రికార్డు చూపిస్తలేడా? ఏమన్నంటే నేను రాజీనామా పత్రం తీసుకొని అజరుద్దీను లక్ష్మణ్ కుమార్ మేమిద్దరం రాజీనామా పత్రం తీసుకొచ్చి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాము, డిబేట్కి రండి అంటున్నారు. లక్ష్మణ్ కుమార్ గారు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా మీకు. మీకు క్వశ్చన్ పేపర్ ముందరనే లీక్ చేసిన మేమందరం కూడా జూన్ 2వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం. జూలై 2వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం. దయచేసి రికార్డులు తీసుకొని మీ ఆఫీసర్లందరినీ తీసుకొని రండి. మీ క్వశ్చన్ పేపర్ ముందరనే లీక్ చేస్తున్నాం. మేము ప్రెస్ మీట్ పెట్టే చెప్తున్నాం మా కన్సర్న్స్ ఇవి, మీ దగ్గర ఏం సమాచారం ఉందో తీసుకురా. మేము ఓపెన్గా చెప్తున్నాం. మీ దాంట్లో ఒక గూడు పుటాన్ని జరిగింది, మీకు ఒక వ్యక్తికి ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులకు కాంట్రాక్టులు రావాలని మీరు అనుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు దొడ్డిదారిన కమిషన్ తీసుకోవాలనుకున్నారు, వాళ్ళకు అనుకూలంగానే మీరు టెండర్ నిబంధనలన్నీ కూడా మార్చిండ్రు. తెలంగాణ బిడ్డలకి ఎవరికి ఓపెన్గా టెండర్ రాకుండా ఇగో మఫత్లాలు డ్రగ్స్ సప్లై చేసిన చింతామణి పార్శ్వనాథ్ అంటోనికి ట్రంక్ బాక్సులు ఇచ్చిండ్రు. అదేవిధంగా కొట్లాడంగా మరి లిడ్ క్యాప్ అంటే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ దానికి స్టేషనరీ ఐడి కార్డులు హోల్డర్ బెల్ట్స్ ఇచ్చిండ్రు. నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే ఈ తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అంటే చర్మకారులు, మాదిగలు మరి ఇతర ఉపకులాలు చర్మకారుల సంస్థ. ఆ లిడ్ క్యాప్ ఒకప్పుడు లిడ్ క్యాప్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ లిప్కో. ఈ లిప్కో గచ్చిబౌలి ఉంటుంది. గత 50 సంవత్సరాల నుంచి పెట్టిండ్రు.
ఇది చర్మకారులు చెప్పులు లేకపోతే మరి ఇంకా రకరకాల తోలుతో చేయబడ్డ వస్తువులు, కరెక్ట్. ఇలా వీళ్ళకి ఏమిచ్చిండ్రు అంటే తెలంగాణ లెదర్ కార్పొరేషన్కు స్టేషనరీ ఇచ్చారు. తెలంగాణ లెదర్ కార్పొరేషన్ పేపర్ ఎట్లా తయారు చేస్తుంది? తెలంగాణ లెదర్ కార్పొరేషన్కి ఐడి కార్డులు ఇచ్చారు. ఐడి కార్డులు ఎట్లా తయారు చేస్తుంది? తెలంగాణ లెదర్ కార్పొరేషన్ ఐడి కార్డులు తయారు చేసే హోల్డర్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ లెదర్ కార్పొరేషన్ టైస్ అంటే పిల్లలు కట్టుకునే టై తయారు చేయమన్నారు, బెల్ట్ తయారు చేయమన్నారు. ఆ బెల్ట్ ఏమో రెగ్జిన్తో తయారవుతుంది, బట్టతో తయారవుతుంది. అంటే ఇంత ఘోరం దీని అన్ని చూడడానికి కోసం ఒక 5-6 మంది ఆఫీసర్లను డెసిగ్నేట్ చేశారు. బాలమాయాదేవి ఐఏఎస్, మఫత్లాల్ ఇండస్ట్రీస్ షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. మఫత్లాల్ ఏమో టెక్స్టైల్ తయారు చేస్తాడు, కానీ వానికి షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ వచ్చినాయి. విజయేంద్ర ఐఏఎస్, ఈమెనేమో బెడ్షీట్స్, కార్పెట్స్, టవల్స్, బ్లాంకెట్స్ మానిటర్ చేయాలి. షఫీయుల్లా ఐఎఫ్ఎస్ ప్లేట్స్, గ్లాసు, కటోరా, స్పూను, కప్పు, ట్రంక్ బాక్సెస్. ఇక నవీన్ నికులాసు, తర్వాత సంతోష్ ఐఏఎస్, మల్లయ్య భట్టు యూనిఫామ్ క్లాత్, తర్వాత సీతాలక్ష్మి ఐఏఎస్ స్టేషనరీ, ఐడి కార్డు, హోల్డరు, టై, బెల్ట్. సి శ్రీధర్ కమిషనర్ ఎస్సిడిడి, ఈయన నోట్బుక్స్. వీళ్ళు మానిటర్ చేయాలి. ఇక వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు పాలసీస్ ఎప్పుడు తయారు చేయాలి? ఇవన్నీ ఇక్కడ పోయి చూసుకుంటే వీళ్ళు ఏం పాలసీస్ తయారు చేస్తారు? గవర్నమెంట్లో ఈ పేద ప్రజలకు కావాల్సిన బేసిక్ పాలసీస్ ఏ విధంగా తయారు చేస్తారు? దాని మీద స్పష్టత లేదు. ఇంకా ఇంకొక విషయం, అసలు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లో అసలు ఈ కంపెనీలన్నీ కూడా నిజంగా ఉత్పత్తులు చేస్తున్నాయా లేదా అని చూడడం కోసం వీళ్ళందరూ కూడా ఆ యూనిట్స్కు పోయి చెక్ చేయాలి. మరి మీరు నిజంగా చెక్ చేసి ఉంటే ఈరోజు 1వ తారీఖు నాడు పిల్లలకు రావాలి కదా బూట్లు, పోనీ 15వ తారీఖు నాడు రావాలిగా ఇంటర్మీడియట్ పిల్లలకు. ఒక్క షూ రాలే, ఒక్క సాక్స్ రాలే. నిజానికి వాస్తవంగా జరుగుతున్నది ఏందయ్యా అంటే తెలంగాణలో వీళ్ళందరూ కాంట్రాక్ట్లు తీసుకున్నారు. ఎవరు? నేను చెప్పిన జైవీర్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ కుమార్ జైన్, ఈ రమేష్ జైన్, వీళ్ళంతా అదృశ్య శక్తులు. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు గన్నీ బ్యాగులలో నోట్ల కట్టలు అప్పజెప్పే వ్యక్తులు. అందుకొరకే వీళ్ళకి ఇంత కోపం వస్తున్నది ఇవన్నీ చెప్తుంటే. వీళ్ళు ఇంతవరకు అసలు స్టార్టే కాలే. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక చూడు, మాకు పర్చేజ్ ఆర్డర్స్ వచ్చినాయి, మా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది, ఇప్పుడు డబ్బులు తీసుకురండి, మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తాం, ఇగో మాకు కమిషన్ ఇవ్వండి, మేము పైన కమిషన్ ఇచ్చేది ఉన్నది, ఇప్పుడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి మొత్తం రోడ్డు మీద పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చివరికి ఇందులో నష్టపోయింది ఎవరు? తెలంగాణ బిడ్డలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, మా కష్టార్జితంతో మేము ఇండస్ట్రీస్ పెట్టుకొని తెలంగాణలో ఒక మంచిగా పని చేసుకుందాం, మా ఆత్మగౌరవంతో బతుకుదాం అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు నష్టపోతూ ఉన్నారు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, దయచేసి మీరు మేము డేట్ కూడా ఇచ్చినాం, ప్లేస్ కూడా ఇచ్చినాం, దయచేసి మీరు ఆధారాలతో రండి, మేము కూడా ఆధారాలతో వస్తాం. మీరు చేవెళ్లలో ఏం చెప్పారు? కామారెడ్డిలో బీసీల కోసం ఏం చెప్పారు? చేవెళ్లలో ఎస్సీ ఎస్టీల కోసం ఏం చెప్పారు? మైనారిటీల కోసం 4,000 కోట్ల సప్లాన్ తీసుకొస్తామన్నారు. ఆ సప్లాన్ ప్రకారం ఎంతమందికి కాంట్రాక్ట్లు ఇచ్చారు? ఇవన్నీ కూడా దయచేసి మీరు తీసుకురావాలి. అదేవిధంగా ట్రంక్ బాక్స్, ఈ చింతామణి అంటే ఈ డ్రగ్స్ సప్లై చేసే చింతామణి గాడికి ఇంత ప్రేమ ఎందుకో నాకు ప్రభుత్వానికి అర్థం కాదు. ఈ డ్రగ్ సప్లై చేసే చింతామణికి ఇప్పుడు ట్రంక్ బాక్స్ టెండర్ ఇచ్చిండ్రు. నిజానికి చెప్పాలంటే ట్రంక్ బాక్స్లో అతను క్వాలిఫై అయ్యాడు, కానీ అతన్ని దొడ్డిదారిన అతను పోయి నాకు ఈ స్పెసిఫికేషన్ సరిపోతలేవంటే రాత్రికి రాత్రి సెక్రటరియట్లో కూర్చున్న ఉన్నతాధికారి ఒక ఆయన మొత్తం కూడా స్పెసిఫికేషన్ చేంజ్ చేసి ఆయనకే వచ్చేటట్టుగా చూశారు. నేను అధికారులందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి నమస్కరించి వినమ్రంగా చెప్తున్నా, నేను మీ జీవితాలను నాశనం చేసుకోకండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రేపు రేవంత్ రెడ్డి ఉండడు, రేపు ఈ ప్రభుత్వం ఉండదు, రేపు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రాబోతున్నది. ఈ ఫైల్స్ అన్నిటి మీద కూడా డెఫినెట్గా పరిశోధన జరుగుతుంది. మీరు ఏ విధంగా జీవోలు తీసుకొచ్చారు, ఏ విధంగా టెక్నికల్ కమిటీలు పెట్టారు, ఏ విధంగా టెస్కో
ఒక ప్రైవేట్ కార్పొరేషన్కు చేనేత కార్మికుల నోట్ల మట్టి కొట్టి ఒక ప్రైవేట్ కార్పొరేషన్కు ఏ విధంగా ఇచ్చింది? ఏ విధంగా మీరు చేసిన పనుల వల్ల, మీ అలసత్వం వల్ల తెలంగాణ బిడ్డలందరూ కూడా చివరికి హైకోర్టుకు ఏ విధంగా పోయారు? మీరు సంక్షేమ శాఖ మంత్రులకు ఫైల్ సర్క్యులేట్ చేయకుండా డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రికి ఏ విధంగా తీసుకొని పోయారు?